ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆదికాండము 7వ అధ్యాయం నుండి 10 ప్రశ్నలు జవాబులు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినండి. దేవునిలో ముందుకు సాగి దైవ దీవెనలు పొందండి. మొదటి ప్రశ్న, దేవుడు నోవాహుతో ఎన్ని దినములకు భూమి మీద వర్షము కురిపించెదనని చెప్పెను? ప్రశ్న మరొకసారి, దేవుడు నోవాహుతో ఎన్ని దినములకు భూమి మీద వర్షము కురిపించెదనని చెప్పెను? జవాబు 7 దినములకు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనము. రెండవ ప్రశ్న, దేవుడు నోవాహుతో ఎన్ని దినములు భూమి మీద వర్షము కురిపించెదనని చెప్పెను? ప్రశ్న మరొకసారి, దేవుడు నోవాహుతో ఎన్ని దినములు భూమి మీద వర్షము కురిపించెదనని చెప్పెను? జవాబు 40 పగళ్ళు 40 రాత్రులు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనము. మూడవ ప్రశ్న, జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? ప్రశ్న మరొకసారి, జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఎంత? జవాబు 600 సంవత్సరములు. ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనము. నాలుగవ ప్రశ్న, ఏ దినమున నోవాహు కుటుంబము ఓడలో ప్రవేశించిరి? ప్రశ్న మరొకసారి, ఏ దినమున నోవాహు కుటుంబము ఓడలో ప్రవేశించిరి? జవాబు నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున. ఆదికాండము 7వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఐదవ ప్రశ్న, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ ఎక్కడ నడిచెను? ప్రశ్న మరొకసారి, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ ఎక్కడ నడిచెను? జవాబు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనము. ఆరవ ప్రశ్న, భూమి మీద ఎన్ని దినములు ప్రచండ వర్షము కురిసెను? ప్రశ్న మరొకసారి, భూమి మీద ఎన్ని దినములు ప్రచండ వర్షము కురిసెను? జవాబు 40 దినములు. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనము. 7వ ప్రశ్న, జల ప్రవాహము వచ్చినప్పుడు ఎన్ని మూరల ఎత్తున నీళ్లు ప్రబలెను? ప్రశ్న మరొకసారి, జల ప్రవాహము వచ్చినప్పుడు ఎన్ని మూరల ఎత్తున నీళ్లు ప్రబలెను? జవాబు 15 మూరల ఎత్తున ప్రబలెను. ఆదికాండము 7వ అధ్యాయము 20వ వచనము. 8వ ప్రశ్న, జల ప్రవాహము వచ్చిన ఎన్ని దినముల వరకు నీళ్లు భూమి మీద నిలిచెను? ప్రశ్న మరొకసారి, జల ప్రవాహము వచ్చిన ఎన్ని దినముల వరకు నీళ్లు భూమి మీద నిలిచెను? జవాబు 150 దినముల వరకు. ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనము. 9వ ప్రశ్న, దేవుడు
ఎవరిని జ్ఞాపకము చేసుకొనెను? ప్రశ్న మరొకసారి, దేవుడు ఎవరిని జ్ఞాపకము చేసుకొనెను? జవాబు, నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనము. 10వ ప్రశ్న, దేవుడు భూమి మీద ఏమి విసరుట చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను? ప్రశ్న మరొకసారి, దేవుడు భూమి మీద ఏమి విసరుట చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను? జవాబు, వాయువు విసురునట్లు చేయుట వలన. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనము. 10 ప్రశ్నలు జవాబులు విన్నారు కదా. మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.